మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే నాగపంచమి రాత్రి 7 నుంచి 11 మధ్యలో గుమ్మం మీద ఈ రెండూ కలిపి చల్లితే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. నిజం. మన ఇంటికి ప్రధాన గుమ్మం అనేది ఎంత ముఖ్యమైనదో ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలిసిందే. గుమ్మం అనేది కేవలం మనం ఇంట్లోకి రావడానికి బయటకు వెళ్ళడానికి ఉండే ఒక దారి మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి సకల దేవతలు మన ఇంట్లోకి అడుగుపెట్టే అత్యంత పవిత్రమైన సింహద్వారం. మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, గుమ్మాన్ని లక్ష్మీదేవిలా చూసుకోవాలి, పసుపు కుంకుమలతో అలంకరించాలి అని. ఎందుకంటే గుమ్మం దగ్గర ఏ కళ అయితే ఉంటుందో ఆ ఇంటి లోపల కూడా అదే కళ, అదే ఐశ్వర్యం ఉంటుంది. గుమ్మం కళకళలాడుతూ ఉంటే చూసే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే దేవుళ్లకు కూడా ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తుంది. అందుకే గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం మన సాంప్రదాయంలో. అయితే ఈ నాగపంచమి రోజు రాత్రి గుమ్మం మీద కేవలం ఈ 2 పదార్థాలు కలిపి చల్లితే చాలు, ఇక మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీ ఇంట్లోకి లక్షలు కాదు ఏకంగా కోట్లు వచ్చి పడతాయి. మీకు ఇప్పటి వరకు ఉన్న దరిద్రమంతా వదిలిపోయి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇట్టే మాయమైపోతాయి. ఎటు చూసినా ధనం వస్తుంది. మీ సంపాదన అంచెలంచెలుగా ఊహించని విధంగా పెరుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలకడగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజు రాత్రి గుమ్మం మీద ఏ 2 పదార్థాలు కలిపి చల్లాలి, ఎలా చల్లాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్స్లో పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు అలా చేస్తే ఆ పరమశివుడి ఆశీస్సులు, ఆ నాగదేవత కరుణ మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు శుభకార్యాలకి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది. కానీ ఇంటి గడపకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద నేప నూనె పోయడం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయడం వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెబుతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతలు ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచికం కాదని పెద్దలు చెబుతారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్లో పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితులలో భోజనం చేయకూడదు. గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చుని తలదువ్వడం, పూలు మాల కట్టడం చేస్తుంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇక ఈ నాగపంచమి రోజు రాత్రి 7 గంటల నుండి 11 గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయాలి. ఎందుకు ఈ సమయంలోనే చెయ్యాలి అంటే, రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి అనువైన సమయం అది. ఈ సమయంలో మీరు ఒక చక్కటి గాజు గ్లాసు తీసుకోండి. స్టీల్ గ్లాసు కానీ ప్లాస్టిక్ గ్లాసు కానీ వాడకండి. కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి. ఆ గాజు గ్లాసులో సగం వరకు స్వచ్ఛమైన పచ్చి పాలు పోయాలి. ఆ పచ్చి పాలలో ఒక 4 చుక్కల అత్తరు అంటే పర్ఫ్యూమ్ కలపాలి. ఇలా ఈరోజు రాత్రి ఈ పచ్చిపాలు, అత్తరు మిక్స్ చేసి గుమ్మం మీద చల్లితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. మీ జీవితంలో ఇక ఎప్పటికీ ధనానికి లోటనేది రాదు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటితో పాటుగా ఈ పాలలో కొంచెం పసుపు కూడా కలపాలి. పచ్చిపాలు, అత్తరు,
పసుపు, ఈ మూడు కలిస్తే కలిగే ఫలితం అంతా ఇంతా కాదు. పాలు అనగానే మనకు గుర్తొచ్చేది గోమాత. గోమాతలో ముక్కోటి దేవతలు కురువై ఉంటారు. గోమాత అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి. పాలు ఎంతో స్వచ్ఛమైనవి. అయితే ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వాడకూడదు. కేవలం పచ్చిపాలు మాత్రమే వాడాలి. దేవుడికి అభిషేకం చేసేటప్పుడు ఎలాగైతే స్వచ్ఛమైన పచ్చిపాలు వాడతామో ఇక్కడ కూడా అలాగే వాడాలి. ఆవు పాలు వాడితే మంచిది. అవి లేకపోతే గేదె పాలు అయినా వాడవచ్చు. పచ్చిపాలు ఇంట్లో చల్లడం వల్ల లేదా గుమ్మం మీద చల్లడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం, అరిష్టం అంతా కొట్టుకుపోతుంది. ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. పాలలాంటి తెల్లటి స్వచ్ఛమైన వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. ఇక అత్తరు విషయానికొస్తే, అత్తరు అంటే మంచి సువాసన ఇచ్చేది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది. ఎక్కడైతే మంచి సుగంధభరితమైన సువాసన వస్తుందో అక్కడ మహాలక్ష్మీదేవి పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే మహా ఇష్టం. అత్తరు అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వాసన పీల్చగానే మన మైండ్ ఎంత ప్రశాంతంగా మారుతుందో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంతే పాజిటివ్గా మారుతుంది. పచ్చిపాలతో అత్తరు కలిసినప్పుడు ఆ ప్రదేశమంతా దైవాంశ సంభూతంగా మారుతుంది. ఇక మూడవది పసుపు. పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే. పసుపు లేనిదే ఏ దేవుడి పూజ జరగదు, ఏ శుభకార్యం జరగదు. పసుపు అంటే మంగళకరం. పసుపుకు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది. అలాగే దుష్ట శక్తులను, చెడు గాలిని, నరఘోషను పారద్రోలే శక్తి పసుపుకు ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. గుమ్మం మీద పసుపు రాయడం వెనుక ఉన్న అసలు కారణం అదే. బయట నుండి వచ్చే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే గుమ్మం దాటి లోపలికి రాకుండా ఈ పసుపు అడ్డుకుంటుంది. అందుకే ఈ పచ్చి పాలలో ఒక 4 చుక్కల మంచి అత్తరు వేసి అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ 3 కలిసిన మిశ్రమం ఒక అద్భుతమైన శక్తిగా మారుతుంది. స్వచ్ఛతకు మారుపేరైన పాలు, అమ్మవారిని ఆకర్షించే అత్తరు, చెడును నాశనం చేసే పసుపు, ఈ 3 కలిసిన నీటిని తీసుకువెళ్ళి గుమ్మం మీద చల్లాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కలిపిన మిశ్రమాన్ని చేత్తో డైరెక్ట్గా చల్లకూడదు. ఒక మామిడి ఆకు తీసుకోవాలి. మామిడి ఆకులు కూడా ఎంతో పవిత్రమైనవి. తోరణాలుగా కట్టడానికి వాడతాం కదా. ఆ మామిడి ఆకును తీసుకుని ఈ పాలు, అత్తరు, పసుపు కలిపిన నీటిలో ముంచి ఆ ఆకుతో మీ ప్రధాన గుమ్మం మీద, చుట్టూ, గడప మీద, గుమ్మం పక్కన 2 వైపులా నెమ్మదిగా చిలకరించాలి. ఇలా చల్లేటప్పుడు మనసులో మీ ఇష్టదైవాన్ని లేదా లక్ష్మీదేవిని తలుచుకుంటూ మా కష్టాలన్నీ పోవాలి, మాకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లాలి. ఈరోజు రాత్రి 7 నుండి 11 గంటల మధ్యలో ఇలా చేసి చూడండి. ఇలా ఈ నాగపంచమి రాత్రిపూట ఈ మిశ్రమాన్ని గుమ్మం మీద చల్లితే మీకున్న కష్టాలు, దరిద్రాలు, నరదిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. మీ సంపాదన ఎవరూ ఆపలేనంతగా అంచెలంచెలుగా పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోయి అష్ట ఐశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు మీకు సిద్ధిస్తాయి. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు రాత్రి తప్పకుండా చెయ్యండి. మంచి ఫలితాలను పొందండి. ఇక ఇప్పుడు నాగపంచమి వ్రత కథను విందాం. ఈ కథని ఒక్కసారి విన్నా చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. గనుక శ్రద్ధగా వినండి. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతనికి 7 కుమారులు, 7 కోడళ్ళు ఉన్నారు. చిన్న కోడలు చాలా మంచిది, తెలివైనది, ఎప్పుడూ భక్తి శ్రద్ధలను కలిగి ఉండేది. ఒకరోజు పెద్ద కోడలు మిగిలిన కోడళ్లతో కలిసి ఇల్లు శుభ్రం చేయడానికి మట్టిని తేవాలని చెప్పింది. వాళ్ళందరూ గంపలు, పారలు తీసుకొని మట్టి తవ్వడానికి వెళ్ళారు. మట్టి తవ్వుతూ ఉండగా అనుకోకుండా ఒక పాము బయటికి వచ్చింది. దాన్ని చూసిన పెద్ద కోడలు పారతో కొట్టబోయింది. కానీ చిన్న కోడలు వెంటనే అడ్డుకుని, అక్క, దాన్ని కొట్టవద్దు, అది అమాయకమైనది కదా అని వేడుకుంది. చిన్న కోడలు మాట విన్న పెద్ద కోడలు పామును వదిలేసింది. అప్పుడు ఆ పాము పక్కకు వెళ్ళి కదలకుండా కూర్చుంటుంది. చిన్న కోడలు ఆ పాము దగ్గరకు వెళ్ళి దానితో, అన్నా,
నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పాముకు పాలు తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది. ఇంటికి చేరిన తర్వాత చిన్న కోడలు ఇంటి పనులలో పడి పాముకు ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆ విషయం ఆమెకు గుర్తుకు రాగానే పాలు తీసుకొని ఆ పాము ఉన్న చోటికి పరిగెత్తింది. అక్కడ చూస్తే పాము ఇంకా అక్కడే తన కోసం ఎదురు చూస్తూ ఉంది. దాన్ని చూసి చిన్న కోడలు, అన్నా నన్ను క్షమించు, నేను నా పనులలో పడి నీకు ఇచ్చిన మాట మర్చిపోయాను అని బాధగా అంది. అప్పుడు ఆ పాము మనుషుల మాటలతో, నాతో అబద్ధం చెప్పినందుకు నేను నిన్ను ఇప్పుడే కాటు వేసేవాడిని, కానీ నువ్వు నన్ను అన్నా అని పిలిచావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇక నుండి నువ్వు నాకు చెల్లివి, నీకు ఏం కావాలో కోరుకో అంది. అప్పుడు చిన్న కోడలు కళ్ళ నీళ్ళ పర్యాంతమై, అన్నా నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఇన్నాళ్లకు నాకు ఒక అన్న దొరికాడు, నాకు ఇంకేమీ వద్దు, నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి అంతే అని కోరింది. ఆ పాము సంతోషంగా తల ఊపి ఆమె కోరికను అంగీకరించి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసంలో వర్తకుని కోడళ్ళందరూ తమ పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ చిన్న కోడలికి ఎవరూ లేరు అని ఏడుస్తూ నిలబడగా పెద్ద కోడలు ఆమెను చూసి, నీకు పుట్టిల్లు లేదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఎగతాళి చేసింది. అది విన్న చిన్న కోడలు బాధగా ఏడుస్తూ ఉండగా ఇంతలో ఒక అందమైన యువకుడు వారి ఇంటి ముందు కనిపించాడు. ఆ యువకుడు, నా చెల్లిని పంపించండి అని అడిగాడు. ఆశ్చర్యపోయిన వారందరూ ఈమెకు అన్నదమ్ములు ఎవరూ లేరు కదా అని అడిగారు. అప్పుడు ఆ యువకుడు, నేను దూరపు బంధువుని, అన్నయ్యను అవుతాను అని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఇంట్లో వాళ్ళు తన చిన్న కోడలిని అతనితో పంపించారు. దారిలో ఆ యువకుడు చిన్న కోడలికి ఒక ఆశ్చర్యకరమైన రహస్యాన్ని చెప్పాడు. చెల్లి, నేను నీ సోదరుడైన నాగుడిని, నిన్ను నా నాగుల లోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను, భయపడకు, నా తోకను పట్టుకో అన్నాడు. అతని మాటలు విని చిన్న కోడలు ఆశ్చర్యపోయి భయం లేకుండా అతని తోకను పట్టుకుంది. అలా వారు నాగలోకానికి చేరుకున్నారు. నాగలోకం యొక్క అద్భుతమైన సంపదను, గొప్పతనాన్ని చూసి చిన్న కోడలు ఆశ్చర్యపోయింది. నాగుడు తన చెల్లిని తన తల్లి వద్దకు తీసుకుని వెళ్ళి, అమ్మా, ఈమె నా చెల్లి, ఈమె నా ప్రాణాలను కాపాడింది, కొన్ని రోజులు మనతో ఉండడానికి వచ్చింది అన్నాడు. నాగుని తల్లి చిన్న కోడలిని అమాయకంగా దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత చిన్న కోడలు నాగలోకంలో సంతోషంగా నివసించసాగింది. నాగుడి తల్లికి చిన్న పాము పిల్లలు చాలామంది ఉన్నారు. వారు ప్రతిరోజు ఏడ్చినప్పుడు నాగిని తల్లి పాలను చల్లార్చి గంట మోగించి వారికి ఆ పాలు ఇచ్చేది. గంట శబ్దం వినగానే పాము పిల్లలందరూ వచ్చి పాలు తాగేవారు. ఒకరోజు చిన్న కోడలు నాగుల తల్లితో, అమ్మా, ఈరోజు నేను పాలు చల్లార్చుతాను అంది. కానీ ఆమె పాలు ఇంకా పూర్తిగా చల్లారకముందే తొందరపాటుతో గంట మోగించింది. గంట శబ్దం వినగానే చిన్న పాము పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి పాలు తాగారు. వేడిపాలు తాగటం వల్ల చాలామంది పాముల పడగలు కాలిపోయాయి. అప్పుడు కోపంతో పాము పిల్లలందరూ మేము ఈమెను కాటు వేస్తాం అని అరిచారు. కానీ నాగిని తల్లి వారిని శాంతింపపరిచింది. ఆ తర్వాత నాగుడు మరియు అతని తల్లి చిన్న కోడలికి వజ్రాలు, ముత్యాలు మరియు విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చి ఆమెను ఇంటికి పంపించారు. అంత సంపదను చూసిన పెద్ద కోడలు, మీ అన్న అంత సంపద ఇచ్చాడు కదా, ఒక బంగారు చీపురు కూడా ఇచ్చి ఉండాల్సింది అని ఎగతాళి చేసింది. అది విన్న నాగుడు చిన్న కోడలికి ఒక బంగారు చీపురును కూడా తెచ్చి ఇచ్చాడు. అంతేకాకుండా అతని తల్లి తరపున వజ్రాలు, ముత్యాలు మరియు మణులతో కూడిన అద్భుతమైన హారాన్ని కూడా ఇచ్చాడు. ఆ హారం యొక్క అందం గురించి నగరమంతటా ప్రశంసలు వచ్చాయి. నగరం యొక్క రాణి కూడా ఆ హారం గురించి విని దాన్ని ధరించాలని రాజుకు తన కోరికను తెలియజేసింది. రాజు వెంటనే తన సైనికులను ఆ హారాన్ని తీసుకురావడానికి పంపాడు. రాజుకు భయపడి వర్తకుడు చిన్న కోడలి నుండి ఆ హారాన్ని తీసుకుని సైనికులకు ఇచ్చాడు. ఈ సంఘటనతో చిన్న కోడలు చాలా బాధపడింది. ఆమె తన సోదరుడైన నాగుడిని పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు నాగుడు, చెల్లి బాధపడకు, రాజుగారే స్వయంగా నీకు ఆ హారాన్ని తిరిగి ఇస్తారు అని ఓదార్చాడు. ఇంకోవైపు రాణి ఆ హారాన్ని ధరించగానే ఆ హారం పాముగా మారిపోయింది. భయపడిన రాణి ఆ హారాన్ని విసిరిపారేసింది. ఇది చూసిన రాజు చిన్న కోడలిని తన ముందు హాజరుపరచమని ఆజ్ఞాపించాడు. దాంతో వర్తకుడు స్వయంగా చిన్న కోడలిని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు చిన్న కోడలిని చూసి, నువ్వు ఆ హారంతో ఏ మాయ చేశావు అని అడిగాడు. అప్పుడు చిన్న కోడలు, రాజా, నన్ను క్షమించండి, ఈ హారం అలాంటిదే, ఇది నాకు నా సోదరుడు ఇచ్చాడు అని చెప్పింది.
ఇంతలో ఆ నాగుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, ఈమె నా చెల్లి, ఈ హారాన్ని నేను ఈమెకు ఇచ్చాను అన్నాడు. ఇది చూసిన వారందరూ నాగదేవతకు నమస్కరించారు. ఈరోజు పంచమి తిథి కావటం వల్ల ఈరోజు నుండి నాగుల పంచమి పండుగను జరుపుకోవటం ప్రారంభించారు. అప్పటి నుండి స్త్రీలందరూ పాములను తమ సోదరులుగా భావించి పూజిస్తూ వస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.